మీరు మనస్సుకి ఏది ఆహారంగా ఇస్తారో ఆ ఆహారం తిని దానికి సంబంధించిన ఆలోచనలు ఇస్తుంది అది. నేను ఈ కళ్ళతో చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, ఈ చెవులతో వినకూడనివన్నీ వింటున్నాను అనుకోండి, ఈ చేత్తో ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటున్నాను అనుకోండి, తినేదానికి ఓ నియమం లేకుండా తింటున్నాను అనుకోండి, వాసన చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, మంచి సంకల్పాలు ఎందుకు చేస్తుంది అది? నువ్వు భద్రం కర్ణేభిశ్రుయామ దేవాహ, మా చెవులు మంచి మాటలు వినుగాక. మంచి మాటలు వింటున్నావు, మంచి విషయాలు చూస్తున్నావు, అది మంచి ఆలోచనలు చెప్తుంది. ఈ కిటికీలలోంచి లోపలికి నువ్వేం పుచ్చుకుంటున్నావో, ఇందులోంచి ఏ విడుతోందో, ఇందులోంచి ఏ విడుతోందో అవి తత్సంబంధమైన ఆలోచనలు చెప్తుంది. నీకెప్పుడూ మంచి మాటలు వినడం అలవాటైతే నీ మనసు కూడా అందులో మనం ఒకటి పాటిద్దాం, ఈ పాటి కూడా పాటించలేకపోతే మనుష్య జన్మెందుకు అని ఓ మంచి ఆలోచన చెప్తుంది. ఎప్పుడూ అసలు స్వార్థం గురించి చెప్పేటటువంటి ప్రదేశాల్లో తిరిగి అక్కర్లేని ఉద్వేగం